తెలంగాణలో అతిపెద్ద పండుగ, ఆడపడుచులకు ఎంతో అపురూపమైన పండుగ, ప్రకృతిని పువ్వులని ప్రేమించే పండుగ, అది మన బతుకమ్మ పండుగ. హాయ్ ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ తెలంగాణలో అతి సాంప్రదాయమైన పూల పండుగ అంటే బతుకమ్మ పండుగ. ఈ పండుగ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ పండుగ గురించి ఎంతో కొంత తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఈ పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు, కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీతో చెప్తాను. అలాగే నేను మా ఇంటి దగ్గర, అంటే అచ్చం పల్లెటూరు పండుగ, మా ఇంటి దగ్గర మేము బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటామో అదే కొన్ని వీడియోలు లెక్క నేను తీసిన, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మా అమ్మ వాళ్ళు పేర్చిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేదే బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ. తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ పండుగ. ఈ ఉత్సవంలో అసలు ఏమేం చేస్తారు, ఏం కథ అనేది నేను ఇప్పుడు చెప్తా చూడుర్రి. అశ్వయుగ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతింత కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరుకోరి తెచ్చుకొని రంగురంగుల పూలతో బతుకమ్మను వేస్తారు. నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, ఆటలాడుతూ బతుకమ్మ దగ్గర అందరూ ఒక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటలాడతారు. ఒకరు పాడుతూ ఉంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై ఈ వేడుకలు సద్దల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. అయితే బతుకమ్మ పూలకు ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ బతుకమ్మ పూలకు ఏ ప్రత్యేకతలు తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉందనేది మనకి ఇప్పుడు తెలుసుకుంటాను. అయితే ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. ఔషధ గుణాలంటే అది మనకు ఎంతమంది తెలుసో తెలియదు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, ముల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుంచలు పూలతో చక్కగా బతుకమ్మను వేర్చి బతుకమ్మ సంబరం జరుపుకుంటారు. అసలు ఇన్ని పూలు ఉన్నాయి, అసలు ఇన్ని పూలు మనం ఎప్పుడైనా చూసినాములా? బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన బతుకమ్మను తీసుకొని ఆలయంలో కానీ వీధులలో అందరు గుంపులుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరి సంబరాల్లో పాలు పంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటారు. 9 రోజులు బతుకమ్మ వేడుకలు, నైవేద్యాలు.
అసలు ఈ వేడుకలు ఏంటి ఆ నైవేద్యాలు ఏంటని తెలుసుకుందాం ఇప్పుడు. ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను వేరుస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. రెండవ రోజు అశ్వయుగ శుద్ధ పౌర్ణమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, దాంట్లో వాడేది అటుకులు, పప్పు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. దాంట్లో ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. అట్లాగే నాలుగవ రోజు నాను బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. దాంట్లో పెట్టిన బియ్యము, బెల్లము, పాలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సేవిస్తారు, అదే నివేదిస్తారు. అట్లా వేడుక జరుపుకుంటారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. ఆ అట్ల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోశలను పెట్టి పూజిస్తారు. మరి మన కాడ ఎంతమంది ఇట్లా చేస్తారని తెలియదు, కానీ నేనైతే దీని గురించి తెలుసుకునే విషయం అయితే మీకు చెప్తాను. ఇట్లయితే నేను మన కాడలో ఇట్లా చూడలేదు. కొన్ని విలేజ్లలో ఇట్లా పల్లెటూరులలో చేస్తారు కావచ్చు పద్ధతికి, కానీ మన కాడనైతే ఇక ఏది ఉంటే తీసుకుపోతారు, ఏదో ఆత్మ మంత్రం లెక్క పోతారు, చేసుకుంటారు, వస్తారు. కానీ ఇంత శ్రద్ధగా చేసే వాళ్ళు అయితే నేను చూడలే. కానీ ఈసారి బతుకమ్మలో మాత్రం నేను కొంచెం మంచిగా బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్ల బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంలో తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. అశ్వయుగ అష్టమి నాడు, అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మ నాడు గ్రాండ్గా సెలబ్రేట్. బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు, పులిహోర, నిమ్మకాయ, అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ 9 రోజుల అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు, అంటే ఉపయోగిస్తారు. బతుకమ్మను పేర్చే విధానం చాలామందికి తెలుసు. కొందరు ఒక్కొక్కరు ఒక విధంగా పేరుస్తారు, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఇస్తారు. ఈరోజు బతుకమ్మను తయారు చేసినంటే ఒక ప్రత్యేకమైన ఒక గేమ్ అన్నట్టు. అది ఎవరు ఎంత పెద్దగా పేరిస్తే, అంత అందంగా పేరిస్తే అంత గొప్పగా ఫీల్ అవుతారు. అయితే అసలు బతుకమ్మను ఎట్లా పేర్చాలనేది నేను చెప్తాను చూడండి. రాగి పండ్లంలో తంగేడాకులు అమర్చి వాటిపై తంగేడు పూలు కట్టలు పేర్చి మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ఫుల్గా బతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువ ఉపయోగిస్తారు. పూలతో చక్కగా బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్రం సమయంలో అందరికి ఎరికిన ముచ్చటగా తమ బతుకమ్మలు తీసుకొని ఒక చోట చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఇంకొకరు అంతే తీసుకుపోయిన ప్రసాదాలు అందరి పిల్లలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కానీ పంచుకొని అదొక ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తారు. ఇక ఇస్తిమమ్మ వాయినము పుచ్చుకుంటే వాయినం అంటూ పల్లెంలో తెచ్చిన నీళ్లతో వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. మన కాడ కొంత తెలంగాణలో ఎక్కడో కొంత జరుగుతుంది, నేను మా కాడ అట్లా చూడలేదు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరంగా జరుపుకుంటారు. లక్షలాది మహిళలు పట్టు చీరలు కట్టుకొని పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. బతుకమ్మ అంటే అంత ప్రత్యేకమైన పండుగ. ఆడవాళ్ళకు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక చోట చేరి ఆడిపాడి సంతోషంగా చేసుకునే పండుగ అంటే మళ్ళీ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ గురించి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కొన్ని తెలుసుకుందాం. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలు పాడతారు. బతుకమ్మ పాటల్లో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణలో వీర కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, కోసలావు దేశుడు నుండి ఉయ్యాలలో దశరథ రాముడు ఉయ్యాలో, చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళలు పాడుతూ నోటి నుండి జాలవారుతాయంట.
ఇంత చక్కని పాటలు పాడతారు అమ్మలు, ఎంత మంచిగా పాడతారో వాళ్ళు పాడుతుంటే ఎంత ముచ్చటైతే చూడుర్రులా. అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే ఒక పండుగ అబ్బా. తెలంగాణకు గౌరవ కారణం అంటే మన బతుకమ్మ పండుగే. ఈ పండుగ గురించి మనం ఎంత చెప్పుకున్నది తక్కువే. ఇక నాకు తెలిసిన ముచ్చట్లయితే గివ్వే. ఈ వీడియో మాత్రం మరి జర అందరూ చూసి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి నాకు సపోర్ట్ చేయర్రి. ఎంతో కొంత మీకైతే బతుకమ్మ పండుగ గురించి చెప్పినా అనుకుంటాను. జర నచ్చితే లైక్ చేయర్రి, జర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే దీన్ని షేర్ చేయర్రి. జై బతుకమ్మ తల్లి.